శక్తి వంచన లేకుండా మాకు భయం అంటే తెలియదు, జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక మానడు, ఆ సిద్ధాంతంతోనే పనిచేస్తున్నాం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక మానడు, ఆ సిద్ధాంతంతో మేము పోరాడుతున్నాం. మా పోరాటం కొనసాగద్ది. ఈ అరాచకవాదాన్ని ఖచ్చితంగా కోకట్టు వేళ్ళతో ఖచ్చితంగా పీకేసే రోజు నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తుంది. వాళ్ళు ట్రైలర్ చూపిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా చూపిస్తారు 3:30 గంటలు. ఇది వినుకొండ లేకపోతే అనకొండ. ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు వంతబాడే ఈ పోలీసు వాళ్ళు అనకొండగా తయారు చేసినటువంటి ఈ వినుకొండని, ఈ గ్రామంలోనే ఈ వినుకొండలోనే రషీద్ అనే అతన్ని పరమ కిరాతంగా చంపినటువంటి పరిస్థితిలో నిజమైన ముద్దాయిల్ని, అసలు ముద్దాయిల్ని పూర్తిగా ఈ పోలీసు వారు, ఈ వ్యవస్థ ముద్దాయిలుగా చేర్పించినటువంటి పరిస్థితిలో బ్రహ్మనాయుడు గారు వారి యొక్క ఆదేశంతో, వారి యొక్క డైరెక్షన్లో రషీద్ వాళ్ళ కుటుంబం నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత జరిగినటువంటి అన్యాయానికి మేము ఎదురుడ్డు పోరాడి వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేయడం జరిగింది. గత 8 నెలలు 9 నెలల కింద అనుకుంటాను, ఏనుగులవారి పాళెంలో ఒక స్త్రీని మానభంగం చేసి నీళ్లలో తొక్కేసినటువంటి కేసు ఈ రోజుకు కూడా పురోగతి లేదు. దానిలో ముద్దాయిలు ఎవరని తేల్చినటువంటి పరిస్థితి కూడా ఈ పోలీసు చేయలేనటువంటి పరిస్థితిలో సిగ్గుతో తలవించుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకని నేను చెప్తున్నా, ఇది వినుకొండ లేకపోతే ఏళ్ల చేతిలో పడి అనకొండ అయిందా. ముఖ్యంగా నిన్న నేను ప్రెస్ మీట్ చెప్తూ చిలకలూరుపేటలో చెప్పడం జరిగింది. నేను ఏమి చెప్పానో అది తెల్లారి జరిగింది. నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇల్లీగల్గా డిటెన్షన్ చేసినటువంటి కేసు ఏందో తెలుసా అండి? ఎవరో మీడియా మిత్రులు అడిగిన దానికి జవాబు చెప్పినటువంటి నాగేశ్వరరావు గారిని ఏకోజాన్ 5 గంటలకి రాత్రి తన చేలో తన భార్య తన మిర్చి పంటకాడు కాపలా పడుకో ఉంటే వీళ్ళు ఈపూరు ఎస్ఐ పేరు రమేష్, ఉమామహేశ్వరరావు, వాళ్ళ బృందం, వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి ఒక టెర్రరిస్ట్ని పట్టకపోయినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం ఉందా? దీనిలో ఏమన్నా బూతులు ఉన్నాయా? దీనిలో ఏమైనా అబ్సినిటీ ఉందా? ఒక విధమైనటువంటి ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మీరు గాలి కొదిలేసినటువంటి పథకాలను గురించి ఎవరు నోరు తెరిచినా క్షణాల్లో మీరు నోరు నొక్కుతున్నారంటే ఇది హిట్లర్ పాలన కన్నా దారుణంగా లేదా, దుర్మార్గంగా లేదని ప్రజల ముందుకి ఖచ్చితంగా ఈ విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిన్న చెప్పినా మరలా చెప్తున్నా, మీరు ఎంత అణగదొక్కడానికి ట్రై చేసినా అంత గట్టిగా ప్రజలు సమూహమై సంఘటితం అవుతారు. ఖచ్చితంగా ఈరోజు ఇది ఇష్యూ జరుగుతుండగానే బ్రహ్మనాయుడు గారికి తెలిసింది. బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఇమ్మీడియట్గా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి చెవులు వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా మమ్మల్ని కార్యోన్ముఖంగా మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది నాగేశ్వరరావు రక్షణ కోసం. మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. ప్రతిరోజు చెప్పాడు, ఏ కార్యకర్తకి ఇబ్బంది అయినా, ఏ కార్యకర్తకి నష్టం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెనుకుంటుంది, మిమ్మల్ని రక్షిస్తుందని చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు చేతల్లో రుజువు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నాగేశ్వరరావు గారికి ఒక క్షణాల్లో అది బ్రహ్మనాయుడు గారి దండం పెట్టాల్సి వస్తుంది. నిజంగా వారికి ఎప్పుడు విషయం తెలిసిందో క్షణాల్లో ఆయన అందరినీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ చేసిన వారి పని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటట్టు జరిగింది నా కాన్స్టిట్యుయెన్సీలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఈ కార్యం దీనిలో దిగి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి నాగేశ్వరరావు రక్షణ నుండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మిమ్మల్ని మీరు పోయి ముందర రక్షించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన ఆదేశంతో మేము ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం. ఇంత గలబా చేసేతలకి ఇంకొకటి కూడా చెప్తానండి. నాగేశ్వరరావు గారిని తీసుకుపోయి ఇల్లీగల్గా స్టేషన్లో పెట్టకుండా పక్క రూమ్లో బంధించినటువంటి పరిస్థితి చెప్పాడు నాగేశ్వరరావు. కానీ ఇంత అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆ గ్రామ ప్రజలు ఏకతాటి మీద ఒక్కటై మండల నాయకులతో కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కూడా ఆ స్టేషన్ చుట్టూ ఇతన్ని ఆ స్టేషన్ నుంచి ఎక్కడికి మారుస్తారో
ఏవి చిత్రహింసలో పెడతారని ఒక భయంతో ఆ స్టేషన్ చుట్టూ ముట్టడి ఆ పదం వాడకూడదు, ఖచ్చితంగా స్టేషన్ చుట్టూ తన నాగేశ్వరరావుని రక్షించుకునేదానికి ఆయన్ని చిత్రహింసలు పెట్టనీయకుండా అక్కడ ఇంచుమించుగా వారికి రక్షణ వలయంగా నిలబడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల లీడర్కి నమస్కారం, 2 చేతులు దండం పెట్టారు. దీనికంతా కారణం కూడా ఇక్కడ ఒక గొప్ప నాయకుడు, వినుకొండక నాయకుడు, అనకొండక నాయకుడు కాదు ఆయన. ఈ వినుకొండను అనకొండగా తయారు చేసి ఈ పోలీసు వ్యవస్థ ద్వారా ఈ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు. ఖచ్చితంగా పోరాడతాం, ఏమీ భయపడే ప్రశ్న లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చిన్న చీమ కుట్టినా కూడా మొత్తం పార్టీ బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో మేము నిలబడతాం. వాళ్ళకి ఖచ్చితంగా పోరాడతాం మా కార్యకర్తల తరఫున, మా నాయకుల తరఫున. ఈరోజు రుజువైంది. మీరు అనుకుంటున్నారేమో అధికారం శాశ్వతం కాదు. ఈరోజు ఒక్క నాగేశ్వరరావుని వారి భార్య వాళ్ళ కల్లాంకాడ కాపలా ఉంటే తీసుకపోతే ఎన్ని హృదయాలు, ఎంత మంది ఆయనకి రక్షణగా నిలబడ్డారో చూడండి. అదే చెప్తుండా, మీరు ఎంత తీవ్రంగా మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే అంత తీవ్రంగా ప్రతిఘటిస్తాం. చాలా మంచి మాట చెప్పవుతాం, నిజంగా చెప్తాం. సార్ మా మీద టార్గెట్ ఎందుకు చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఇట్లా చేశారు, అప్పుడు నాకే రాయేశారు, మళ్ళీ గొడవ పెట్టుకొని ఎలక్షన్ అప్పుడు నాకే వేశారు సార్. 16 కోళ్ళు దెబ్బతిన్నాయి, చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పటికి ఏమి తినలేను. ప్రతి ఇట్లా చేస్తా పోస్తే ప్రతి ఒక్కరి గోస్ట్ అనేది ఉంటుంది. ఈ గోస్ట్కి ఎవరు అతీతులు కారు. ఆ మనసులో పుట్టినటువంటి ఆవేదన ఉంటుంది, దానికి ఏ శక్తి కూడా దానికి ఆపే శక్తి ఉండదు. నేను వేదాంత ధోరణితో కూడా చెప్తుండా, ఇంతమందిని అక్రాస్ ది స్టేట్, రాష్ట్రం మొత్తం మీద మీరు వేధించినోడు ఎవడు? ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆస్తులన్న కబ్జా చేస్తున్నారు, స్త్రీలను చెరబడుతున్నారు, పసుగడానికి మీరు తోలుకొని పోతున్నారు, గ్రామాల్లోకి రానికుండా తరిమేస్తున్నారు. నేనే ఆ కుటుంబాల తరఫున చేస్తున్నా బాబు. నిన్న వచ్చింది వాదన, పిన్నెలే ఉందండి. ఒక 19 నుంచి 24 దాకా ఉన్న ఒక ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తన నియోజకవర్గంలో ఒక ఎంటర్ కానికుండా చేస్తున్నారు. వస్తే చంపేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం కళ్ళప్పకి చూస్తుందంటే ఎక్కడికి పోతున్నాం మనం? వద్దు, ఈ ఒరవడి మీరు తెర దించండి. ఈ తెర అట్నే ఎత్తిపెట్టుంటే రేపు ఎవరు అధికారంలోకి వచ్చి